భాగ్యనగరంలో కురిసిన వర్షానికి బస్తీలు జలమయమయ్యాయి. నల్లకుంటలోని పద్మానగర్ కాలనీలో నాలాలు పొంగి ప్రవహించడంతో కాలనీ మొత్తం మినీ సైజ్ చెరువులా మారిపోయింది. నాలలో ప్రవహిస్తున్న నీళ్ల తాకిడికి నాలాపై నిర్మించిన గోడ కూలిపోవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయం గుప్పిట్లో బతుకుతున్నారు కాలనీ వాసులు. చిన్నపాటి వర్షానికే తమ కాలనీ మునిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. బల్దియాలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో నిన్న కురిసిన వర్షానికి మొత్తం 4 గంటల పాటు వర్షం విపరీతంగా కురవడంతో స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్లో పలు కాలనీలను కూడా ఏదైతే నీటి మట్టమయ్యాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఒక్కసారిగా నల్లకుంటకు సంబంధించిన పద్మనగర్లో ఉన్నాము. పద్మనగర్ వద్ద మొత్తం రిటైనింగ్ వాల్, నాలాలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ మొత్తం కూడా కొట్టుకుపోయింది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా ఏదైతే రిటైనింగ్ వాల్ కొట్టుకపోవడంతో ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి పిల్లర్ బూస్టింగ్ కావచ్చు, బేస్మెంట్ మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ ముత్యం గౌడ్ ఎక్స్క్లూజివ్గా మనకు వీడియో కూడా చూపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మొత్తం 80 మీటర్ల మేర రిటర్నింగ్ వాల్ అనేది కూలిపోయింది అనేది అధికారులు ఒక అంచనాకు వచ్చారు. మనం చూడొచ్చు, నిన్న రాత్రి 4 గంటల పాటు విపరీతంగా వర్షం కురిసింది. దీంతో నాలా పొంగి పొరలాయి. ప్రస్తుతం మనం చూసినటువంటి నాలా మొత్తం కూడా అంబర్పేట మీదుగా కిందికి ఏదైతే కిందికి వెళ్తూ ఉంది. ఒక్కసారిగా ఈ మొత్తం నాలా నుంచి వస్తున్నటువంటి ప్రెషర్ కారణంగా ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ మొత్తం కూడా దాదాపు 20 సంవత్సరాలకు పైగా కట్టినటువంటి ఈ రిటర్నింగ్ వాల్ మొత్తం కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మనం చూడొచ్చు విజువల్స్లో ఇంటికి సంబంధించి ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కింద బేస్మెంట్ పిల్లర్ మొత్తం కూడా బయటికి కనపడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. నిన్న రాత్రి అధికారులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం రెస్క్యూ చేసి సహాయ చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కొంత నాలాలో నీటి ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం ఎవరింటికి వాళ్ళు చేరుకున్న పరిస్థితి ఉంది. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కావచ్చు, ఈ రిటైనింగ్ వాళ్ళు కూలిపోయినటువంటి ఇల్లు నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. రిటైనింగ్ వాళ్ళు వెంటనే నిర్మించాలి. ఇప్పటికే కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి దెబ్బతిందని చాలాసార్లు జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చాం. అయినా కూడా దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇలాంటి నష్టం వాటిల్తేనే జిహెచ్ఎంసీ స్పందిస్తుంది అనేది ప్రస్తుతం ఇంటికి సంబంధించిన నిర్వాసితులు అయితే చెప్తా ఉన్నారు. నిన్న 4 గంటల పాటే వర్షం కురిసింది. రాత్రి కూడా వర్షం ఇంకా పడుతుందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యంలో నిన్న రాత్రి సమయాన వర్షం కురవలేదు. ఇంకా 4 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందనేది వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమై ఉండాలనేది ఇప్పటికే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించిన నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా నిన్నైతే చర్యలు తీసుకున్నారు. వర్షం కారణంగా 4 గంటల పాటే వర్షం పడింది కాబట్టి ఎక్కువ ప్రమాదం అనేది లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగువ ఉన్నటువంటి నీళ్ళని కూడా ఈ నాలా ద్వారా వచ్చి ఈ ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ మొత్తం కుప్పకూలడంతో మొత్తం అపార్ట్మెంట్ మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎట్టకేలకు ఇక్కడ సహాయక చర్యలు అయితే నిన్న సాయంత్రం చేశారు. ప్రస్తుతం మాత్రం రిటైనింగ్ వాల్ నిర్మించేందుకైతే జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఒక ఎస్టిమేట్ అయితే వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఇక్కడికి అధికారులు వచ్చి సందర్శించిన తర్వాత రిటైనింగ్ సంబంధించిన ఎస్టిమేట్ వేసి దీనికి సంబంధించి వెంటనే నిర్మించేందుకైతే ఇటు అధికారులు అయితే సిద్ధమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ ముత్యం గౌడ్తో అమరేంద్ర రెడ్డి, సాక్షి టీవీ, పద్మనగర్ నుండి.